నమస్కారం అమ్మ. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు లక్ష్మీదేవి. ఏం చేస్తుంటారు? టైలరింగ్. ఎంత గిరాకీ వస్తుందా? గిరాకీ మన నార్మల్గా ఇప్పుడంటే తక్కువ వస్తుంది, పర్వాలేదు. ఆల్రౌండ్ అన్ని కుడతాం. సీజన్ టైంలో పర్వాలేదమ్మా. ఎంత సంపాదిస్తారా? సంపాదిస్తాం డైలీ ఒక 400, కమిషన్ కదా 500 అంతే. అంతే మేడం. సీజన్ టైంలో ఎంత వస్తుంది? సీజన్ టైంలో కూడా అంటే ఇంకా ఇంట్లో చేసుకోవాలి, పిల్లలకు చేసి పెట్టాలా, వచ్చి ఆ పని ఈ పని చేసుకుంటుంటే కూడా అంతే అనుకో. ఇంకా ఒకవేళ ఇంకా అంతకన్నా ఎక్కువ రాదు. మళ్ళీ నువ్వు పోయి మళ్ళీ దాంట్లో ఇంత ఆదాయం ఉంది. ఓకే అంటే ఎంతమంది పిల్లలు మీకు? నాకా ఒక కూతురు. ఒకటే కూతురా? కూతురు, ఇద్దరు బాబులు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? బాబు పెద్ద అబ్బాయి ఐఫోన్ సర్వీసింగ్ చేస్తుండే, ఇంకా పిల్లడు కొద్దిగా అట్లా వెళ్ళిపోయిండు అనమాట. నేను వేరే చోటుకి వెళ్ళిపోతాను, ఇంకా పని చేయకుండా అట్లా వెళ్ళిపోయిండు. ఆయన మ్యారేజ్ అయింది, ఇద్దరు పిల్లలు. ఆ అమ్మాయికి కూడా మ్యారేజ్ అయింది, ఒక కొడుకు. ఆమె డ్యూటీ. కళ్యాణ లక్ష్మి వస్తుందా మరి గవర్నమెంట్ నుంచి? మాకు గవర్నమెంట్ ఒక్కటి కూడా లేదురా, సత్యంగా. అస్సలు ఇంత టొల్లమైనాం కదా, ఒక్కటి కూడా లేదు గవర్నమెంట్ నుంచి, అస్సలు లేదు. కేసీఆర్ గారు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుంది మరి? ఇంకా ప్రభుత్వం అంటే ఇది ఇస్తాం అది ఇస్తాం ఓటేయండి అంటారు కానీ ఓటేస్తాం కానీ ఏది లేదు అసలు. ఓటేసేంత వరకే వచ్చి ఇప్పుడు ఈ కాళ్ళు కాదు చేతులు కాదు కాళ్ళని పట్టుకోమంటారు కానీ ఇంకా అప్పుడు మాత్రం అది వస్తుంది ఇది వస్తుంది, కారు వస్తుంది, మీకు స్థలాలు వస్తాయి, ఇవి వస్తాయి, కారు గుద్దండి కారుకి వేయండి అంటారు కానీ మేమైతే వేసొస్తాం కానీ ఏం లేదు. మాకైతే ఏం రాలేదు చూడమ్మా. ఏదన్నా మనకు పలానా సాట స్థలం వస్తుంది, ఇల్లు వస్తుంది అంటారు కానీ సరే అని మేము ఉరుకులాట వరకు ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, అది ఉంది అది ఉంది అని అంటారు. ఇంకా ఏం లేని వాళ్ళం ఏం చేయాలి? ఇంతవరకు రేషన్ కార్డు కూడా లేదు. పోతేనేమో అది ఇది ఇవాళ వస్తుంది రేపు వస్తుంది అట్లా చెప్తారు అంతే. లేదు చూడమ్మా, మాకైతే ఏం లేదు చూడరా. ఓకే ఆంటీ, ఇప్పటి వరకు జరిగిన అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుండే ఇక్కడ? ఇంకా కాంగ్రెస్ ఉన్నప్పుడు అంటే ఇంకా అవి అయితే పెద్దగా తెలియదు కానీ నాకైతే కనుక అప్పుడు అంతగా తెలియదు కానీ ఏ కాంగ్రెస్ తెలుగుదేశం అది ఇదని. తర్వాత ఇప్పుడు ఈ కేసీఆర్ వచ్చినాక ఇటు సంగతి కేసీఆర్ వస్తాడంట, కేసీఆర్కి అండి స్థలాలు ఇస్తాడు, ఇండ్లు ఇస్తాడు, డబుల్ బెడ్రూమ్లు అవి ఇవి అంటున్నారు కానీ ఏది లేదు, ఏది లేదు చెప్తున్నా కదా. లేదమ్మా, కిరాయిల్లే. కర్నూలు. అప్లై చేయాలి కదా మరి. అక్కడ మీ ఓటు ఎక్కడుంది మీకు? ఇంతవరకు అయితే ఇక్కడనే వేసినాం ఓటు. ఇప్పుడు ఇంతవరకు అయితే ఇప్పుడు ఇక్కడనే వేసినాం కానీ ఇంకా ఇప్పుడు నుంచి వేస్తూనే ఉన్నాం కానీ ఇప్పుడు కొద్దిగా అక్కడ వేయాలనుకుంటున్నాము. ఇంకా ఇక్కడ ఏం లేదు, ఖాళీ చేసుకుంటున్నాం ఇన్నేళ్ళ నుంచి అని చెప్పి ఇంకా అక్కడ వేయాలనుకుంటున్నాము. ఇంతకు ముందు కరెంట్ ఎక్కువ ఉండేది కాదు, తెలంగాణ వచ్చిన తర్వాత 24 hours కరెంట్ ఉంటుంది కదా. ఏం కరెంట్ ఉంది? అప్పుడు కూడా ఉంది కదమ్మా కరెంటు. ఏమంటే బిల్లులు ఎక్కువ వస్తున్నాయి, బిల్లులు ఎక్కువ వస్తున్నాయి. ఇంకా బిల్లులు ఎక్కువ వస్తున్నాయని వాళ్ళని అడిగితే వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ అవి ఇవి పెట్టుకుంటున్నారు కదమ్మా, బిల్లులు ఎందుకు రావంటారు వాళ్ళు. అదే వాళ్ళు ఇంకా ఆ మాట అంటారు. రైస్ కుక్కర్లు అవి వాడుతుంటారు కదా, కరెంట్ ఎందుకు రాదమ్మా అంటారు. ఖాళీ నువ్వు ఒకటి బల్బు పెట్టుకు వస్తుందో చూద్దామంటారు. ఇంకా దానికి ఏం చేస్తాం, ఇంటింటికి ఉండేవి. మళ్ళా ఇంకొకటి ఆంటీ, వాటర్ మంచిగా వస్తున్నాయా మరి? వాటరు మొన్న వర్షాలు వచ్చిన కాడ నుంచి ఎర్రగా ఏదో డైనిషన్స్ కలిసినట్టు అట్లా వస్తున్నాయి కానీ స్మెల్ అయితే లేవు కానీ ఎర్రగా వస్తున్నాయి. ఇంకా మంచినీళ్ళు అక్కడ తెచ్చుకొని తాగుతున్నాం అంతే, ఫిల్టర్ నీళ్ళు. ఈసారి ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు మళ్ళా? అబ్బా ఏది గెలుస్తుంది? వచ్చేది ఇదే వస్తుందమ్మా. ఏది? కారే వస్తుందా? ఎందుకని చూడు, పోయినసారి అట్లా అన్నారు అదే వచ్చింది, ఇంతకుముందు అట్లా అన్నారు అదే వచ్చింది, ఇది 3వ సారి 4వ సారి. ఎందుకంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఏదో ఒక చోట ఉంది కాబట్టి కార్ గెలుస్తుంది కదా. ఒకవేళ ఏం చేయకపోతే కూడా గెలవకపోతే ఎవరు ఓట్లేస్తారు చెప్పండి? ఇంకా అట్లా అంటారు కానీ చూడు, ఊర్లలో పొలాలకు డబ్బులు ఇస్తున్నాడు, అవి మళ్ళీ ఎక్కడ ఇస్తున్నాడో ఏమో కానీ పొలాలకైతే ఇస్తున్నాడు. నిన్న నుంచి రుణమాఫీ స్టార్ట్ అయింది కాదురా, స్టార్ట్ అయింది పొలాలు ఉన్న కాడ నుంచి. ఇంకా ఈ పింఛన్లు అంటే ఇంకా అక్కడ కూడా బాగానే ఉండేది అసలు, ఆంధ్ర సైడ్ కూడా. ఇంకేమంటే పొలాలకు వచ్చేటోళ్ళకు ఆడ రూములు ఇస్తున్నారంట, ఆ రూములు ఎక్కడ ఇచ్చంటాడో ఏమో కానీ ఏమన్నా అడిగితే ఆధార్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉందా అప్పుడు అంటారు. ఓటేసేటప్పుడు అవన్నీ అడగరు. ఓటు ఉందా అంటారు అంతే. ఈ స్థలాల కోసం పోయేసరికి ఉన్నోళ్ళే వస్తారు కానీ లేనోళ్ళు పోరు. ఓకే ఆంటీ, ఇప్పుడు లోకల్ ఇప్పుడైతే ఎవరైతే కార్పొరేట్ కవిత గారు ఉన్నారో మీకేమైనా ప్రాబ్లం అయినప్పుడు, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పోయి అడిగినప్పుడు కనీసం రెస్పాన్స్ ఇస్తారా? అవురా, ఇప్పుడు అట్లా కాదు, అదొకటి ఆమె వచ్చింది అనుకో, సపోజు ఇట్లా సంగతి ఉందంటే కనుక ఇస్తుందమ్మా, అట్లేం లేదు. ఎందుకంటే మొన్న ఒక ఆమె నాకు ఇల్లు ఆమె అనుకుంటా వాళ్ళకి అన్నం మళ్ళీ గట్టించింది.
ఇట్లా ఇల్లు లేదమ్మా మాకు చాలా ఉండాము మాకు ఇట్లా ఉంది పరిస్థితి అంటే ఆమె నేను కట్టిస్తాలేమ్మా అని కట్టించింది ఆమె. ఎందుకు అబద్ధాలు చెప్పడం ఎందుకు, కట్టించింది. ఇంకా చూడమ్మా అక్కడ దాకా పోయి ఆమెకు తెలియాలి కదా, ఆమెకు తెలియాలంటే మళ్ళీ వీళ్ళు మాకే ఉండాలి కదా. పేరాంటి? పద్మ. పద్మ. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ కీపింగ్ ఆఫీస్లో డ్యూటీ చేస్తాను. టైమింగ్స్ ఏంది? అంటే 7 to 4. 7 to 4. అంటే ఇప్పుడు మన తెలంగాణలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అసలు కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుంది, డెవలప్మెంట్ ఏమైనా ఉందనుకుంటున్నారు? డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ ఉంది, లేదని అనట్లేదు. కాకపోతే ఎందుకంటే వాళ్ళు కొంచెం పెద్దగా ఉన్నోళ్ళు మాత్రమే వాళ్ళకే అయిపోతుంది. కానీ వాళ్ళు మాలాంటి వాళ్ళ దాకానైతే ఏం వస్తలేదురా. ఆయన ఇస్తుండు, ఇయ్యలేదని కాదు, ఇస్తుండు, కానీ అది మా దగ్గర దాకా వస్తలేదు, మధ్యలోనే అయిపోతుంది. మా దగ్గరకు వచ్చేటట్టు చూడాలంతే. మీకు ఓన్ హౌస్ ఉందా? మీకు లేదమ్మా, కిరాయి 20 ఏళ్ళ కానుండి కిరాయితోటే ఉంటున్నాం. ఇక్కడ ఇదే బస్తీలో ఉంటున్నాం 20 ఏళ్ళ. మా పిల్లలు సంవత్సరం పిల్లలు అప్పుడు వచ్చినాం. అంటే ఇప్పుడు మా పిల్లలకు, మా పాపకు పెళ్ళి అయింది, మా బాబు డిగ్రీ అయిపోయింది. ఆయన మీ పాప పెళ్ళి అయిపోయి ఎన్ని సంవత్సరాలు అయితే? 2 సంవత్సరాలు అవుతుంది. కళ్యాణ లక్ష్మి వచ్చిందా? వచ్చింది. ఇంకేం వచ్చింది, ఇంకా అంతే వచ్చింది, ఇంకేం రాలేదు. ఇక అంతే, కళ్యాణ లక్ష్మి ఒకటి వచ్చింది. భూమి ఉందా అంటే మీకు? ఏం లేదమ్మా, కష్టం చేసుకుంటేనే బతకడం, లేకుంటే లేదు. మా అత్తగారికి కూడా ఏం లేదు, మా అమ్మళ్ళు కూడా ఏం లేదు. అప్పట్లో ఎట్లుండే, 20,000 ఇస్తే అదే గొప్ప. 20 కట్నం 20,000 ఇచ్చి సైకిల్ పెట్టిందంటే ఈడు ఉన్నాడు, అంత బాగా పెట్టిండు వాళ్ళకని ఎటోళ్ళు. అంతే, అంతేగాని ఏం లేదమ్మా, కష్టం చేసుకుంటే బతకాలే, లేకపోతే లేదు. ఇప్పటికి కూడా హౌస్ కీపింగ్, పిల్లలు చదువుకుంటాడు మా బాబు. ఇక మేమే, నాకు 12,000 నాకు వస్తాయి, మా ఆయనకు 15,000 వస్తాయి. రూమ్ కిరాయి 7,000 పోతాయి. అంకుల్ ఏం చేస్తూ ఉంటారు? సెక్యూరిటీగా చేస్తాను. సెక్యూరిటీ చేస్తాం, ఇద్దరం చేసి పిల్లలను చదివించుకుంటున్నాం. ఇంతవరకు వచ్చింది. కానీ ఇండ్లు కావాలి ఇక్కడ, కనీసానికి ఉండడానికి ఒక్క రూమ్ అన్న దొరుకుతుంది ఏమన్నా ఇన్ని రోజుల కాంచి ఆశపడుతున్నాం, కానీ ఏదైతే లేదమ్మా. మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరా ఆంటీ? ఇక్కడ మేము, మాది వరంగల్, కానీ మేము ఇక్కడే ఉంటాం. ఓటు ఇక్కడే ఉంది, రేషన్ కార్డు, ఆధార్ కార్డులు అన్నీ ఇక్కడే ఉన్నాయి. అన్నీ ఇక్కడే నుంచి ఇక్కడనే ఉంటున్నారు కాబట్టి అన్ని ప్రతి ఒక్కటి ఇక్కడనే ఉంది. సరే ఆంటీ, ఎప్పుడన్నా మాకు ఇల్లు లేదు అని చెప్పేసి అప్లికేషన్ పెట్టినారా? పెట్టినామమ్మా, చాలాసార్లు. ఒకసారి 300 పెట్టి, ఒకసారి ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్లని వచ్చినాయి, ఇక్కడ కొత్త బస్తీలో అక్కడ వచ్చినాయి. అప్పుడు వచ్చినప్పుడు కూడా అడిగితే కూడా బస్తీ లీడర్ని అడిగితే, మీరు బతికొచ్చిన వాళ్ళు కదా, మీకు ఎందుకు ఇస్తాం, మా వాళ్ళకు పైన తర్వాతనే అని అన్నారు. అంటే బస్తీ ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి ఓటేస్తున్నాం కదరా, మరి మాకు కూడా హక్కు ఉండాలి కదా. మరి మేము ఓటు ఇక్కడనే వేస్తున్నాం కదా. అడిగినాం, ఓట్లు వచ్చినప్పుడు ఓటు ఇచ్చేటప్పుడు మీరు మాకు ఓటేయండి అడుగుతారు, కానీ మరి మేము అప్పుడు ఇండ్లు వచ్చినప్పుడు మేము గుర్తుకు రామని కూడా అన్నాం. అంటే ఏమన్నారు, కాదమ్మా ఈసారి వస్తాయి, తప్పకుండా వస్తాయి, ఈసారి మీకు ఇప్పిస్తాం మీకు తప్పకుండా అన్నారు. కానీ 20 ఏళ్ళ కానుండి ఇదే మాట. ఒకసారి 300 కట్టినాం, ఒకసారి 500 కట్టినాం, ఒకసారి 10,000 కట్టినాం. ఇట్లా ఇండ్లు వస్తాయి అంటే ఇట్లా బోకర్ గన్లలాగా. కానీ ఇప్పటి వరకు ఏం లేదమ్మా. అదే ఇళ్ళ కిరాయి 600 కానించి అంటే ఇప్పుడు 8,000 అయింది నా ఇల్లు కిరాయి. అక్కడనే ఉంటున్నాం అప్పటి నుండి. ఇదే ఇక గెలుస్తారంటారా అంటే ఈసారి తెలంగాణ? గెలుస్తారంటే ఇప్పుడు అదని కాదమ్మా, గెలవరని అంటలేను. కాకపోతే ఇప్పుడు ఆయన పంపించే దాంట్లో మాకొక్క 10 పైసల మందమన్నా చెందేటట్టు చూడాలి. అంటే చూడండి ఆంటీ, ఇప్పుడు మధ్యలో తినుకుంటూ వస్తుండ్రు, అది తప్పు ఎవరిది? అప్పుడు ఆయన చూడాలి కదా. చూడాలంటే ఒక సీఎంగా ఉన్నప్పుడు ఎన్నిగానం రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు అంటే, డైరెక్ట్ వచ్చి మాట్లాడలేకనే కదా ఇవి సర్పంచులు అని చెప్పేసి, వార్డ్ మెంబర్స్ అని చెప్పేసి. సర్పంచులే తినేటోళ్ళు అయినరు. అలాంటప్పుడు మేము ఎవరిని అడగాలమ్మా, ఎవరిని అడగాలి, ఎవరి దగ్గరికి పోవాలి? పోనీ మరి మాకు ఇట్లా ఇవ్వాలి, నువ్వు కరెక్ట్గా ఇక్కడ ఉన్నాడు అనుకో, ఇక్కడ ఉన్నాయినా మీరు కరెక్ట్గా నిర్ణయించుకోవాలి కదా. అది నిర్ణయించుకునే ప్రభుత్వం కాదు కదా, మీరు ఓటేసే దాన్ని బట్టి ఉంటుంది కదా. అంటే ఇక్కడ ఎట్లుంటుంది తెలుసా, దౌర్జన్యాలతో కూడా గెలుస్తారమ్మా. ఇట్లా ఉంది అట్లా. ఎందుకు అంటే ఇప్పుడు ఒక పర్సన్ని మనం ఒక సర్పంచ్గా అయినా కానీ ఒక వార్డ్ మెంబర్గా ఎన్నుకుంటున్నాము అని అంటే చూసే ఎన్నుకుంటాం కదా. అంటే ఇప్పుడు కొంతమందికి ఎట్లుంటుంది అంటే, కొంతమందికి మంచి చేస్తారు. ఇప్పుడు ముస్లిం బస్తీ కాబట్టి చాలా వరకు అయినా ముస్లిం వాళ్ళకే చేస్తాడు, తెలుగు వాళ్ళకి ఒక్కరికి చేయడు. అలాంటప్పుడు ముస్లిం వాళ్ళు 90% ఉన్నారు, మేము 10% ఉన్నాం కదా. మరి 90 వాళ్ళే గెలుస్తారు కదా, 10% వాళ్ళు గెలవరు కదా. మరి అందుకనేసి వాళ్ళదే గెలుస్తుంది. అట్లా మా దాకా రానియరు ఏదైనా కానీ, ముస్లిం వాళ్ళ తర్వాతనే మేము. మరి ఆ ఓట్లు కూడా అట్లనే ఉండాలి కదా. ఓట్లు అప్పుడైతే వచ్చి ఇంటికి 10 రూపాయలు, మనకే రా ఓటు, మనదే రా ఓటు అనుకుంటూ వస్తారు. ఎందుకంటే ఇది మన ప్రభుత్వం, మన మనిషి కాబట్టి మేము ఆ విశ్వాసంతో వేస్తున్నాం అంతే. కాకపోతే మా దాకా వచ్చేటట్టు చూడాలి, ఉన్నోళ్ళు లేనోళ్ళు అనేది కొంచెం గమనిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అంతే, అంతకు మించి ఏం లేదు. థ్యాంక్ యూ ఆంటీ. మంచిదమ్మా.